కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి మన చెప్పాలని ఉంది శీర్షిక ఏమిటి అంటే జీవన దృశ్యమాలిక. చాలా ఆసక్తికరమైన సబ్జెక్ట్ కదండి. పేర్లోనే అందం ఉంది కనుక ఇది అందమైన ఆకర్షణీయమైన టాపిక్ కూడా. నేను రచించి నా స్వరంతో మీకు వినిపిస్తున్న ఈనాటి విషయం మరోసారి జీవన దృశ్యమాలిక. ఇంకా అట్టే ఆలస్యం చేయకుండా ఆ దృశ్యాలేంటో త్వరగా చూసేద్దాం. దృశ్యం, శ్రవణం. కళ్ళతో దృశ్యం, చెవులతో శ్రవణం. ఈ రెండు ఆ సృష్టికర్త మనకు ఇచ్చిన అద్భుత అవకాశాలు. వాటిని సహృదయంతో, కళాహృదయంతో చక్కగా వినియోగించగలగాలి. కానీ వినియోగించుకున్న తర్వాత వాటికి సంబంధించిన ఒక భావన అనేది మన మనసులో ముద్రపడిపోయి ఆస్వాదించేలా చేస్తుంది. అనుభవించటం వేరు, ఆస్వాదించటం వేరు. అనుభవించేవి, ఆనందించేవి బాహ్యావయవాలు అయితే మాటల కందని అనుభూతిని ఆస్వాదించేది బయటికి కనిపించని లోపలి మనసు. ఈ దృశ్యం, శ్రవణం అనేవి ప్రకృతి నుంచి లభించేవి ఒక రకం అయితే జీవితాల్లో నుంచి లభించేవి మరో రకం. ఈరోజు మన టాపిక్ కేవలం దృశ్యం, అది జీవన దృశ్యం కనుక దాని మీద మాత్రమే మన మాటల్ని ఫోకస్ చేద్దాం. అయినా ఇంట్రడక్షన్లో ఒక్క మాట క్లారిటీ కోసం చెప్పక తప్పదు. అదేమిటి అంటే ప్రకృతిలో అందమైన దృశ్యాలు అంటే సూర్యోదయం, చంద్రోదయం, అందమైన పూలతోట, గిరిశిఖరాలు, లోయలు, జలపాతం, సముద్రపు టలలు, మంచువాన, పొగమంచు వంటివి ఇంకా చాలా చాలా ఉంటాయి. వీటి గురించి అందరికీ తెలుసు. కానీ మన నిత్య సాధారణ జీవితంలో జీవన విధానానికి, ఆచారాలకు, అలవాట్లకు, పద్ధతులకు, అభిరుచులకు, కళాత్మక హృదయాలకు సంబంధించిన ఎన్నో దృశ్యాలు చూడగానే మన కళ్ళను, మనసును కట్టిపడేసేవి, ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించేవి, చక్కటి భావాలను, ఆలోచనలను ప్రేరేపించేవి చాలా ఉంటాయి. ఇవి కొత్త విషయాలేమీ కాదు, నిత్యం చాలామంది చూసేవే. కానీ చూసిన వాళ్ళందరూ అనుభూతికి లోనవుతారని చెప్పలేం. ఎందుకంటే అదో దినచర్యగా, నిత్యకృత్యంగా మాత్రమే అవి వాళ్లకు కళ్ళకు కనిపిస్తాయి కనుక. అయినా ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఏమిటంటే వాళ్లకు తెలియకుండానే ఆ దృశ్యం వాళ్ళ మనసు మీద ప్రభావం చూపిస్తుంది. అందమైన దృశ్యమైతే మంచి ప్రభావాన్ని, అందవిహీనమైన దృశ్యమైతే ఉదాసీనత, విసుగు, చిరాకు వంటి వ్యతిరేక ప్రభావాన్ని వాళ్ళ మనసు మీద పడేస్తుంది. మన జీవితంలో ఎన్నో విషయాలు, మరెన్నో హావభావాలు, ఎంతో శరీర భాష మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఏదో జరుగుతున్న విషయం మనకు తెలుస్తుంటుంది కానీ దానికి కారణం ఇది అని మాత్రం అందరూ అన్ని సమయాలలో గుర్తించలేరు. ఆలోచన జ్ఞానం, విచక్షణ జ్ఞానం, భావాత్మక హృదయం, అనుభూతి చెందే మనసు, జీవితం మీద జిజ్ఞాస, జీవితాన్ని ఒక కళగా భావించే తత్వం ఉన్నవాళ్లకు మాత్రమే అవి అర్థమయ్యే, అంతుపట్టే విషయాలు. లోతుగా జీవితాన్ని అధ్యయనం చేసేవాళ్లు మాత్రమే వీటిని గ్రహించగలుగుతారు. అలాంటి వాళ్ల సంఖ్య మనలో అధికమే అన్న నమ్మకంతో ఈ జీవన దృశ్యమాలికను మీ ముందు ఉంచబోతున్నాను. ఒకరిద్దరు అలా లేకున్నా ఈ నా దృక్పథాన్ని మీ ముందు ఉంచాక ఆ దిశగా ఆలోచిస్తారన్న గట్టి నమ్మకంతో ఈ స్క్రిప్ట్ని నేను తయారు చేసుకొని మీకు వినిపించడం జరుగుతోంది. నా మాటలను వింటూ కళ్ళు మూసుకొని మీరు ఆ దృశ్యాలను మీ కళ్ళ ముందు నిలుపుకోండి. అయితే అన్ని ఆర్టికల్స్లోలా వ్యాసంలా కాకుండా వెరైటీ కోసం మీకు నేను దీన్ని ఓ కథలా వినిపిస్తాను. వినండి. నా పేరు సిప్రా. నేను బెంగళూరులో ఓ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఎక్కువ శాతం వర్క్ ఫ్రమ్ హోమ్నే. వారానికి ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది. హైదరాబాద్లో మాకు బ్రాంచ్ ఆఫీస్ ఉంది. అందుకని ప్రాజెక్టు పని మీద నేను ఓ నెల రోజులు అక్కడ ఉండవలసి ఉంది.
నేను హోటల్లో ఉంటానని అంటే మా డాడీ తనకు పిన్ని నాకు చిన్న బామ్మ అయ్యే ఒకరింటి అడ్రస్ ఇచ్చి వెళ్ళి అక్కడ ఉండమని చెప్పాడు. నాకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి వెళ్ళాను. చిన్న డాబా ఇల్లు. ఇంటి ముందు గేటు పక్కనున్న సిమెంట్ స్తంభం మీద బృందావనం అని, కింద రాధానిలయం అని రాసి ఉన్నాయి. మరో పక్క ఇంటి అడ్రస్ ఉంది. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాను. 60-65 ఏళ్ల వయసుండే ఒక ఆవిడ బయటికి వచ్చి, నువ్వు సిప్రా కదూ, నువ్వు వస్తున్నావని మీ నాన్న చెప్పాడు. నేను మీ చిన్న బామ్మను. నా పేరు రాధమ్మ. సిప్రా, భలే అందమైన పేరు నీది. ఉజ్జయినిలో ప్రవహించే పుణ్యనది అది. వరాహమూర్తి నోటి నుంచి పుట్టిందని పురాణ కథ అంది. నేను ఆశ్చర్యపోయాను. నా పేరుకు అర్థం, దాని గురించిన కథ నాకే తెలియనందుకు సిగ్గుపడిపోయాను. చిన్నబామ్మ సినిమాల్లో చూపించే బామ్మల్లా నడుము వంగిపోయి, జుట్టు తెల్లగా ముగ్గుబుట్టలా అయిపోయి మరీ అంత ముసలిగా ఏమీ లేదు. కడ్డీలా నిఠారుగా నిల్చొని ఉంది. అప్పుడే నడివయసులోకి వచ్చిన దానిలా దృఢంగా ఉంది. ఇంకా ఆమె కళ్ళు చురుగ్గా ఉన్నాయి. శరీర కదలికలు యాక్టివ్గా ఉన్నాయి. తాతయ్య పేరు కృష్ణమూర్తి అట. ఆయన కూడా చిరునవ్వుతో, చక్కటి పలువరుసతో, తేజస్సు ఉట్టిపడే ముఖంతో చూడగానే భలేగా కనిపించారు. మరొక ఆమె వాళ్ళ కోడలట. పేరు పరిమళ అట. నుదుటిన ఇంత బొట్టుతో, చీరకట్టుతో ఉంది. అందరూ నన్ను సాదరంగా ఆహ్వానించారు. ఇంటి ముందు కుండీల్లో కొన్ని, నేల మీద కొన్ని పూల మొక్కలు నిండుగా పూసినవి నన్ను ఆకర్షించాయి. నేను వాటి వంక ఆసక్తిగా చూడటం చూసి బామ్మ నా చెయ్యి పట్టుకొని బయటికి తీసుకెళ్ళి ప్రతి మొక్క, తీగ పేరు చెప్పి ఆ పూలను చూపించింది. మా బెంగళూరులో ఇలాంటి దృశ్యాలు కనిపించవు. అక్కడ ప్లేస్ ప్రాబ్లం. అందుకని ఇంటి అద్దె కూడా చాలా ఖరీదు. మేము ఒక ఫ్లాట్లో ఉంటాం గనక సిమెంట్ గోడలు, గచ్చు నేల తప్ప ఇంటి ముందు అసలు మట్టి నేలే కనిపించదు. బామ్మ ఇంటి వాతావరణం, అక్కడి మనుషుల ఆత్మీయత చూడగానే నాలోనూ ఏదో ఉల్లాసం, ఉత్సాహం కలిగి నేను చనువుగా ఉండటం మొదలుపెట్టాను. ఇదే మా ఇంట్లో అయితే ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని కూర్చొని ఎవరితోటి ఎక్కువగా మాట్లాడను. బామ్మ, మీ ఇంటి పేరు బృందావనం కదా, అంటే అర్థం ఏంటి అని అడిగాను బామ్మను. మీ తాతయ్య 40 ఏళ్ల క్రితం కట్టించిన ఇల్లు ఇది. నా పేరు రాధ కదా, తన పేరు కృష్ణమూర్తి. అందుకని ఈ ఇంటికి బృందావనం అని పేరు రాయించారు. బృందావనం అంటే తులసి కోట అని అర్థం. అందుకే ఇదిగో ఇక్కడ బోలెడు తులసి చెట్లు ఓ వనంలా పెంచుతున్నాను. రాధాకృష్ణులు రాసక్రీడలాడుతూ సంచరించిన స్థలం కదా బృందావనం అని కొద్దిగా సిగ్గుపడుతూ అంది బామ్మ. 40 ఏళ్ల క్రితం నాటి ఆ జంట మనసులోని భావాలు అవి ఇప్పటికీ ఇంకా ఫ్రెష్గా వాళ్ళ మనసుల్లో ఉండటం గమనించి ఆశ్చర్యపోయాను నేను. ప్రేమకు ముసలితనం లేదా అని అనిపించింది. ప్రయాణ బడలికతో నేను త్వరగా తినేసి పడుకున్నాను. పప్పు, కూర, పులుసుతో సింపుల్ డిన్నర్ అద్భుతమైన రుచితో ఉంది. ఇంగువ పోపు వాసనలు గుబాళిస్తూ ఉండగా చిన్నదైనా నాకిచ్చిన రూము పొందికగా ఉంది. పరిమళ పిన్ని నా బెడ్ పక్కన తళతళ మెరిసే రాగి చెంబుతో మంచినీళ్లు పెట్టడం, లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసి నాకు దుప్పటి కప్పి మరీ వెళ్ళటం ఎందుకో నా మనసుని సున్నితంగా తాకింది. మా బెంగళూరులో నా రూమ్ కార్నర్ పీస్ మీద నా మంచం చుట్టూ ఖాళీ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్వి తాగి పడేసినవి అస్తవ్యస్తంగా పడి ఉండటం గుర్తుకొచ్చింది. పొద్దున్నే 6 గంటలకు అలారం పెట్టుకొని మరీ బద్ధకంగా లేవలేక లేస్తాను. 7 గంటలకల్లా నేను ఆఫీస్ పనికి లాగిన్ అవ్వాలి. అది లేకుంటే మాత్రం వీకెండ్స్లో 10 గంటల దాకా పక్క మీద నుంచి లేవను. మా మమ్మీనే 9 గంటలకు లేస్తుంది. మా డాడీ అయితే 11. నేను లేచి హాల్లోకి వచ్చేసరికి పరిమళ పిన్ని
స్టవ్ మీద కాఫీకి ఫిల్టర్ వేస్తూ కనిపించింది. ఆ డికాషన్ వాసన ఎంత బావుందో! చిన్నబామ్మ దేవుడి గది దగ్గర పూజ చేస్తూ కనిపించింది. ఆ గది, హాలు అంతా అగరబత్తీల పరిమళం. దేవుడి గదిలోకి తొంగి చూస్తే కాంతివంతంగా వెలుగుతున్న 2 దీపం కుందులు కనిపించాయి. మందారం, చామంతి, కనకాంబరం మాలలతో కళకళలాడిపోతున్నాయి దేవుడి పటాలు, విగ్రహాలు. అలాంటి దృశ్యాన్ని మా ఇంట్లో నేనెప్పుడూ చూడలేదేమో కొంచెం ఆశ్చర్యం, కొంచెం ఆనందం కలిగాయి. మా మమ్మీ రాత్రి వేసుకున్న నైటీతో, రేగిన జుట్టుతోనే ఇన్స్టెంట్ కాఫీ కలుపుకొని వచ్చి టీపై మీద కాళ్ళు జాపుకొని కూర్చొని అప్పుడే వచ్చిన ఏ సినిమా మ్యాగజైనో లేక సెల్ ఫోన్లో యూట్యూబో చూస్తూ కూర్చుంటుంది. ఓ గంట తర్వాత లేచి బ్రెడ్ శాండ్విచ్ చేస్తుంది, లేకుంటే సీరియల్. అది కాకుంటే ఆన్లైన్లో స్విగ్గీ చేస్తుంది. బామ్మ హారతి ఇస్తున్న తీరు కళ్ళకు, చిరుగంట శబ్దం చెవులకు అందంగా కనిపించి వినిపించాయి నాకు. దీపం వంక దీక్షగా చూపు నిలిపి అలా చూస్తుంటే ఎంత బాగుందో కళ్ళకు, మనసుకు. దీపం బాగుంది బామ్మ అన్నాను మెచ్చుకోలుగా. ఆవు నెయ్యితో పెట్టిన దీపాలు. తదేకంగా కాసేపు వాటి వంక చూస్తే మనసుకు బాగుండటమే కాదు, కంటి చూపులో దోషాలేమన్నా ఉన్నా పోతాయి. మా చిన్నతనంలో మా అమ్మ చెప్పింది ఈ విషయం అంది బామ్మ. అవునా? దీపాల ఇంతటి అందం వెనుక మెడికల్ పర్పస్ కూడానా అనుకున్నాను మనసులోనే నేను ఆశ్చర్యపోతూ. త్వరగా బ్రష్ చేసుకుని స్నానం చేసిరా, ప్రసాదం తీసుకుని కాఫీ తాగి కంప్యూటర్ ముందు కూర్చుందో గాని 9 గంటలకల్లా మీ పిన్ని టిఫిన్ పెడుతుంది, తిందాం అని బామ్మ అనగానే రోజు నాకు మిట్ట మధ్యాహ్నం స్నానం చేసే అలవాటైనా ఆ విషయాన్ని మర్చిపోయి బాత్రూంలోకి దూరాను. అప్పటికి నేను ఆ ఇంటికి వచ్చి వారం రోజులు. ఆ 4 రోజుల్లోని ఎన్ని అందమైన దృశ్యాలు నా కంటికి కనిపించాయో, ఎన్ని అందమైన భావాలు నా మనసులో మెదిలాయో మాటల్లో చెప్పలేను. కంప్యూటర్ ముందు కూర్చుని వీపు, నడుము నొప్పి పుట్టి వెనక్కు వెన్ను విరుచుకుంటుంటే అలా కంటిన్యూస్గా కూర్చోవద్దు, మధ్య మధ్య లేచి కాస్త అటు ఇటు నడువు అనేది బామ్మ. బామ్మ స్వచ్ఛమైన తెలుగులో మధ్య మధ్య ఇంగ్లీష్ పదాలను అలవోకగా వాడటం చూస్తుంటే పాత కొత్తల కలయికగా నా కంటికి ఆమె కనిపించటం మొదలుపెట్టింది. స్క్రీన్ వంక గంటలు గంటలు చూసి అలసిపోయిన కళ్ళను నులుముకుంటుంటే, సిప్రా, అదిగో అక్కడ ఎదురుగా పచ్చటి కొబ్బరి చెట్టు కనపడుతోంది చూడు, నీ చూపు మరల్చి మధ్య మధ్య ఆ చెట్టు వంక చూడు. పచ్చటి చెట్టు వంక కాసేపు అలా చూస్తే కళ్ళు మళ్ళీ ఫ్రెష్గా అవుతాయి, చూపు క్లియర్గా ఉంటుంది అంది బామ్మ. నేను వచ్చిన 2వ రోజు. ఆశ్చర్యపోయాను నేను. బామ్మ పరిశీలన శక్తికి, ప్రకృతిని శ్రమకు, అలసటకు ఉపశమన వస్తువులా వాడుకొని ఆ తెలివికి. ఇవన్నీ ఎలా తెలుసు బామ్మకు? చిన్న చిన్న విషయాలుగా అనిపించే పెద్ద విషయాలు ఇవి అనుకొని నేను రోజు అలా చూడటం ఒక అలవాటుగా చేసుకున్నాను. ఆ రోజు బామ్మ చిన్న కూతురు ఊరి నుంచి వచ్చింది డెలివరీకని. నిండు గర్భిణి, నడవలేక భారంగా నడుస్తూ లోపలికి వచ్చింది. నిండు చూలాలి అందం నిండుగా నీలో కనిపిస్తూ ఎంత ముచ్చటగా ఉన్నావే అంటూ కూతుర్ని అక్కున చేర్చుకుంది బామ్మ. పరిమళ పిన్ని ఆమెను చిన్న పని కూడా చేయనివ్వకుండా చూసుకుంటూ కూర్చున్న చోటికి అన్నీ అందించటం చూసి, తిరగని, గర్భిణీలు తిరుగుతూ ఉంటేనే కాన్పు తేలిగ్గా అవుతుంది అంది. కన్నెపిల్లని కావటంతో అంతవరకు ఇంత పొట్టతో ఉండే గర్భిణీ స్త్రీల పట్ల నాకున్న చిన్న చూపు బామ్మ మాటలతో క్రమక్రమంగా తొలగిపోయి గౌరవభావం కలగటం మొదలుపెట్టింది. చూలింత అయిన అత్తయ్య వచ్చిన కొద్ది రోజులకే బాలింత కావటం, పుట్టిన బిడ్డను అడ్డం వేసుకుని పాలివ్వటం చూస్తూ, బాలింత అందమే వేరు, ఆ నడికట్టు, తలకి ముసుగు, నోట్లో ఎర్రగా పండిన తమలపాకు అంటూ బామ్మ కూతురి బాలింత అందాన్ని పొగడటం మొదలుపెట్టింది. బాలింత దగ్గర నుంచి వచ్చే పురిటి వాసన అంటూ
వర్ణించటం చూసి ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది నాకు. కడుపు, పిల్లల్ని కనటం, పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయటం అనే చర్యలు అన్నాళ్ళు అసహ్యమైనవిగా నా కళ్లకు కనిపించేవి. స్త్రీ అందాన్ని దోచుకునేవిగా అనిపించేవి. కానీ బామ్మ మాటలు నా భావాలని కొత్త పుంతలు తొక్కించటం మొదలుపెట్టాయి. మాటకు, దృశ్యానికి ఎంతటి శక్తి ఉంది అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం, "సిప్రా, గుడికి వెళ్తున్నాను, వస్తావా? ఈ పక్కనే" అంది బామ్మ. నాకు గుడికి వెళ్ళటం అంటే బద్ధకం. నేనంత భక్తురాల్ని కూడా కాదు అనుకుంటూ ఆ రెండో మాట బామ్మతో అనేశాను చనువుగా. బామ్మ నా మాటలకు నవ్వుతూ అంది, "ఏదో పుణ్యం వస్తుందని కాదే గుడికి వెళ్ళటం పిచ్చిపిల్ల. అయినా అది వస్తుందో లేదో మనం చూడొచ్చామా? అసలు విషయం ఏమిటంటే ఎత్తైన ఆ గుడి గోపురం, ఆ గుడిగంటల శబ్దం, ధూపదీపాల దర్శనం, అగరబత్తీల ఆగ్రాణం వంటి గుడి వాతావరణం మనలో మంచి ఆలోచనలకు, భావాలకు తావిచ్చి మన మనసును ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుతుంది. మనలో వ్యతిరేకపు ఆలోచనలకు చోటివ్వదు. అది శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది" అని బామ్మ చెప్తుంటే, పాజిటివ్ వైబ్రేషన్స్ అనుకున్నాను నేను మనసులోనే, ఆశ్చర్యపోతూ బామ్మ మాటల్లోని శాస్త్రజ్ఞతను గుర్తిస్తూ. పాజిటివ్ వైబ్రేషన్స్ గుడిలోనే కాదు, చిన్నబామ్మ ఇంట్లో సైతం నిత్యం కనిపించటాన్ని నేను వచ్చిన నెల రోజులుగా గమనిస్తున్నాను. బామ్మ, తాతయ్య ఆ వయసులోనూ ప్రేమగా, ఒకరంటే ఒకరు ఇష్టంగా ఉంటారు. కలిసి కబుర్లు చెప్పుకుంటారు. రామాయణ, మహాభారతాల గురించి మాట్లాడుకుంటారు. ఇంటి విషయాలను ప్రశాంతంగా చర్చించుకుంటారు. పరిమళ పిన్ని బామ్మతో కోడలిగా కాక ఒక ఫ్రెండ్ అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడూ చిరునవ్వు ముఖంతో. ఆ రోజు కుక్కర్లో ఎన్ని బియ్యం పెట్టాలి, ఏం కూర వండాలి అన్నదాన్ని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే వినడానికి నాకు ముచ్చటగా అనిపించేది. ఆ ఇంట్లో ఎటు చూసినా ఏదో ప్రశాంతత, ప్రేమైక జీవనం నా కళ్లకు కనిపించి ఏదో తెలియని హాయి మనసుకు కలిగేది. మా ఇంట్లో మా మమ్మీ, డాడీ ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారు, గట్టిగట్టిగా అరుచుకుంటూ. అమ్మ టార్చర్ భరించలేక అన్నయ్య, వదిన వేరు కాపురానికి దూరంగా వెళ్ళిపోయారు. అందరికీ ఈగోనే, ఎవరు తగ్గేది లేదన్నట్టు ఉంటారు. అందుకే ఇంట్లో ఎప్పుడూ ఏదో బీభత్స భయానక దృశ్యాలు. అనుబంధాలతో నిండిన కుటుంబ వాతావరణం చూసే కళ్ళకి ఎంతటి సుందర దృశ్యమో చిన్నబామ్మ వాళ్ళ ఇంటికి వచ్చాకే నాకు తెలిసింది. కథావాణి శ్రోతలు, ఒక కథలా నేను ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చిన విషయాల్లోని అందమైన, అద్భుతమైన జీవన దృశ్యాలను మీరు గమనించే ఉంటారు కదా. విజ్ఞులైన మీకు నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదని భావిస్తూ ఇక సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.